ఈ మధ్యలో మీరు ఒక పాట పాడిరు అది బాగా ట్రోల్ అయింది. ఏం పాట అయ్యా? మన ఆయా షేర్. అదే 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 సో అంటే ఇక్కడ ఇంటర్వ్యూకి పోయారు. ఆ భూతం రమేష్ తోటి యాంకర్ అనుకుంటా. భూతం సింగర్ రమేష్. యాంకర్. భూతం రమేష్ తోటి మీరు పాట పాడిరు అది బాగా ట్రోల్ అయింది, మీకు తెలుసా? అదే చూసిన. చూసిరా? పాపం జర ఇబ్బంది పడుతున్నాడు. కాకపోతే మన రమేష్ వాయిస్ ఆయన అట్లే ఓకే. మంచి మంచి పాటలు మంచి మంచి పాటలు రమేష్ కాదంటే సేకరించుకున్నాడు. ఆ పాట చూసిన తర్వాత ఫోన్ చేసిరా రమేష్కి మీరు? అంటే ఏమన్నా అడిగిరా గిట్లా అయింది ఏందని? ఇక నేను అడిగితే ఇంకా బాధపడతాడని నేను కూడా అడగలే. ఓకే. చూసిరా అన్న మీరు? చూసిన. ఎట్లా అనిపించింది మీకు అది చూసి? బాగా ట్రోల్ చేస్తున్నారు. అదే. జర అంటే ఈ రమేష్ గురించి తెలియదు కదా. కాకపోతే ఏంటంటే ఈ ఆయా షేర్ పాటకి ఇప్పటికి నాకు తెలిసి 100M దాటిపోయింది. 100 మిలియన్స్ దాటిపోయింది ఈ సాంగ్. అంటే దాన్ని ఓన్ చేసుకున్నారు చాలా మంది. అవును అవును. ఆయా షేర్ అంటే ఆయా షేర్ ఇప్పుడు ఎవరు నడుచుకుంటూ వచ్చినా ఆయా షేర్ అట్లా మంచి అట్లా ఓన్ చేసుకున్నారు చాలా మంది. ఇది వాయిస్ వినే వరకు ఇంకా ట్రోల్ స్టార్ట్ అయిపోయింది. ఎట్లా వాడిండో భూతం రమేష్ లాగా ఒకసారి ఇమిటేట్ చేస్తారా? మళ్ళీ నన్ను తిట్టి సరే ఒకసారి భూతం రమేష్ నంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడదాం. మాట్లాడతా. మాట్లాడండి ఒక్కసారి. ఏం పాపం ఆయన అంటే ఏలే ఇంటర్వ్యూ చేసిండు, అయిపోయినాక ఒక రీల్ చేద్దాం అన్న అంటేనే చేద్దాం పాయ అన్న అనేది జర గట్టిగా అంటే బాగుంటుండే. ఒక్కసారి మాట్లాడదాం. మాట్లాడతా పాపం. హలో రమేషా? నమస్తే అన్న. ఓయమ్మా నమస్తే, ఎట్టున్నావు తండ్రి? కాదు, సాంగ్ ఫస్ట్ నేమ్ పాడినప్పుడు ఎంత ట్రోల్ అయిందో, అంటే ఎంత అదైందో, నీవు వాడినాక అంతే అయింది. అవునన్నా, నిజంగా నేను ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీ మీద ఎంత అభిమానం పెంచుకొని ఎంత ప్రేమతో వచ్చినో లాస్ట్ వచ్చేసరికి పాటకు నువ్వు కూడా మంచి వ్యూస్ పెంచినావు. సరే, ఏంటంటే నీ వాయిస్ కల్చర్ అది, అవునా? అవునవును. ఏం ఫీల్ గా మాకు ఏం లేదన్న. బట్ ఇంకొక విషయం ఏందనంటే, నేను వెళ్ళి పాడినాక జంగిరెడ్డి అన్న అసలు ఒరిజినల్ అంత సింగర్ అక్కడ ఉండి ఆ పాట పాడిండు కదా, నా వల్ల అన్నకేమన్నా రిమార్క్ వస్తుందా, లేకపోతే ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారని చాలా బాధపడుతున్నా నేను. అందుకని మీకు కూడా ఫోన్ చేయలేదన్నా. నేను కూడా మళ్ళీ నేను చేస్తా, నువ్వు బాధపడతావని నేను చేయలే. అవునా? ఆ విషయం ఏంటంటే అది అందరు ఓన్ చేసుకున్నారు రమేష్. ఇప్పుడు వాళ్ళు అనడం, వాళ్ళు ఆల్రెడీ పాడి కూడా చూపిస్తున్నారు. ఆయా షూర్ అంటే షూర్ ఇట్లా అని. నీ వాయిస్ కల్చర్ ఏమో వేరు, అవునా? సరే. అందులో కూడా ఆ రోజు ఫస్ట్ ఎట్లా అంటన్నా, నేను ఆ పాట కూడా సరిగా వినలేదన్నమాట. మన దాంట్లో వచ్చినప్పుడు పాడుతున్నప్పుడు కూడా విన్నా నేను మొత్తం. ఈ పాట అంతా విన్నా కానీ మనకు గుర్తుండాలి కదా ఎక్కడ ఏ విధం. తర్వాత నేను ట్రై చేసిన అనమాట. అదే 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 మళ్ళీ నువ్వు తర్వాత పాడినావు చూడు. ఓకే, మంచిగా బేస్ వాయిస్ కొంచెం పాడినావు. కానీ ఎంత అయినా ఒకటి చూడయా, నీ వాయిస్ కల్చరు అట్లా ఉంది, నా వాయిస్ ఇట్టుంది. అంటే నాది నీకు రాలే, నీది నాకు రాలే, ఎవరిదైనా అది అంతే. అది కానీ ఏం ఫీల్గా మాకు జర. ఎందుకంటే ఈ పాట అభిమానులు, నానిగారి అభిమానులు, శ్రీకాంతన్ అభిమానులు, శ్యామ్ గారి అభిమానులు అంటే ఏంటంటే వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు. అట్లా ట్రోల్ చేసారు. కానీ నువ్వేమో వాళ్ళకేమో రోల్ చేయలే, వాళ్ళు నీకేమది చేయలే, అవునా? నేను ఇప్పుడు రమేషా, నేను ఇప్పుడు మన శివ స్టూడియోస్ ఇంటర్వ్యూలో ఉన్నా. అవునా? మరి నువ్వు మాట్లాడతా ఒకసారి మాట్లాడు శివన్ తోటి. హలో రమేష్. హలో రమేష్. శివ బాగున్నావా? బాగున్నా. ఏంది మొత్తం హల్చల్ క్రియేట్ అవుతుంది కదా? అవునవును శివ. ఏమైంది, బాధ అనిపిస్తుందా లేకుంటే ఏమనిపిస్తుంది? అంటే ఫేమ్ అయినా ఇంకా కొంచెం ఫేమ్ వచ్చినట్టే కదా. అంటే పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే, ఫస్ట్ ట్రోల్స్ వచ్చినప్పుడు నేను ఎంజాయ్ చేసిన, కానీ పక్కన జంగిరెడ్డి అని అంటే ఒక గొప్ప గాయకుడు. నేను చెప్పిన అన్నతోను కూడా, చిన్నప్పుడు నేను ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీగా పర్సన్ చూసి ఫస్ట్ జంగిరెడ్డి అన్నని నా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పినాం. అంటే మారుమూల గ్రామాలకి వెళ్తూ ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తూ ఎన్నో అద్భుతమైన పాలు తీసుకు, అంటే ఒక్క సాంగ్ కాడ సరే వేరే వేరే విధంగా ఏమైనా ట్రోల్ చేసిన అయిపోగాని
బాడీ షేమింగ్ చేయడము అట్లా చేయడం వల్ల నాకు చాలా ఇబ్బంది అనిపించింది. సరే నేనంటే తట్టుకోగలుగుతా గానీ నా వెనక ఫ్యామిలీ నా ఊళ్ళంతా ఎట్లా ఉంటారన్న చెప్పండి మీరు అంటే కూడా. పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెట్టాలి. ఇప్పుడు నువ్వు పబ్లిక్ దాంట్లో ఉన్నప్పుడు చాలా మంది నెగిటివ్ అంటారు, చాలా మంది పాజిటివ్ అంటారు. అవన్నీ పట్టించుకోవద్దు మనం నిజం చెప్పాలంటే. పెద్ద పెద్ద అవునవును. హీరోల పోస్టర్ల మీద పెండ కొడతారు నిజం చెప్పాలంటే. అవన్నీ పట్టించుకొని ఉంటే వాళ్ళు హీరోలు కాదు కదా. అవునవును సో అట్లా అనుకొని వెళ్ళిపోవాలి. సో మా కోసం ఒకసారి పాట పాడతావా మళ్ళీ? వామ్మో. కాదు అంటే వర్షన్ చేంజ్ చేసినావు కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేసినావు కదా, ఒక్కసారి వాడు. జర గట్టిగా రమ్మను. జర గట్టిగానంట వాడు. అట్లా అంటారా? పాడు. ఒక్క నిమిషం ఓకే. ఓకే. హే నీ అయ్యా జాగీరా జల్మా ఓడొచ్చిండ్రా ఇక జడతీయాలే జుంబలికే ఆయా షేర్ హే ఏ దర్కా సుల్తానే మాగర్ కా సైతానే జల్ షికార్ జయ జుంబలికే ఆయా షేర్ పచ్చ బొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ బూడిదల గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్ జడలు రో అడలు రో దడలు రో కొడుతరో తొడలు రో తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డ సేవాలే సై బిడ్డ బేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ. సూపర్ వాడినావు ఇప్పుడు. అంటే అప్పుడు నువ్వు ఎట్లా వాడినావు అంటే ప్రాక్టీస్ లేక ఇట్లా వాడినావు గట్టిగా కానీ వాడింటే ఇట్లా ఇది కొంచెం గట్టిగా వాడినుంటే ఇంకా వేరే లెవెల్ పోతుండే. మామూలుగా మనం మూవీ సాంగ్స్ అంటే పాడుతుంటాం కానీ బట్ ఈ పాట ట్రోల్ వల్ల కూడా నేను కూడా సినిమా పాటలు కూడా నేర్చుకోవచ్చు పాడుకోవచ్చు అని కొన్నిసారి నిజంగా లేదు నువ్వు అప్పుడు వాడిన పాటకి ఇప్పుడు వాడిన దానికి చాలా వేరియేషన్ ఉంది, తేడా ఉంది చాలా. అయితే ఇంకొకటి నా సైడ్ నుంచి నాకు ఇంకొకటి కావాలి. ఈ కట్టెలకు ఉమ్మన్నది మా పాట పాడవా ఒకసారి? అవునా? పాడు. ఓకే. సో మీకోసమే ఇది. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందును చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందును మీ ఒళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయెననవే చేమంచి రోకలనవే సినదాన చేజారిపోయెననవే కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే మందును కండ్ల కాటుక వాయేరా సెలికాడ రాజడిగితే మందును మీ ఒళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయెననవే మీ ఒళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయెననవే కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు. చూసినావా అంటే 2 సాంగ్స్ కి చాలా వేరియేషన్ ఉంది. అది అంటే నువ్వు ఫస్ట్ జంగిరెడ్డి అన్న తోటి ఇంటర్వ్యూ తర్వాత పాడింది ఈ వర్షన్ లో వాడినావు. సో అది ట్రోల్ అయ్యింది. సో నిన్ను చాలా మంది ట్రోల్ చేశారు కదా, వాళ్ళకి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ట్రోల్ అనేది ఒక్కటే ఇష్టం నేను చెప్పేది. ట్రోల్ అక్కడ నేను మిస్టేక్ చేసి ఉండొచ్చు కానీ బట్ ట్రోల్ చేస్తే చేయండి కానీ వెనక ఫ్యామిలీ ఉంటది. అదే విధంగా విపరీతమైన కామెంట్స్ పెట్టడం నేను కూడా ఎంతో కష్టపడి వచ్చాను. కానీ నాకు ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ట్రోల్ చేసుకునే వాళ్ళకి అసలు చేస్తూనే ఉంటారేమో మనం మెట్టు ఎదుర్కొంటే. కానీ నాకు ఆడ ఒక గొప్ప వ్యక్తి జంగిరెడ్డి అన్న అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు నేను చూసిన పర్సన్ ఆయన, నాకు ఒక పెద్ద సెలబ్రిటీ ఆయన. ఎందుకనంటే ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా ఆ టీంలో వర్క్ చేసే వాళ్ళతో కూడా వాళ్ళ అన్నకి నేను తెలిసినా తెలియకుండా ఫస్ట్ మీట్ అదే ఇంటర్వ్యూ అనమాట. ఈ ప్యారడైజ్ మూవీ ఆ సాంగ్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అన్నతో ఫస్ట్ మీట్ నాకు ఫస్ట్ మీట్ లాగా అనిపించలేదు శివ నిజంగా. ఎందుకంటే అన్నను చూడగానే ఎవరో నా ఫ్యామిలీ మెంబర్ ని చూసిన. ఎందుకంటే అన్న పాటలు ఎప్పటి నుంచో వింటుంటా, స్టేజ్ ప్రోగ్రామ్ ఎవరన్నా చిన్న వీడియోలు పెట్టా కూడా నేను చూస్తూనే ఉంటా. అంత గొప్ప వ్యక్తి ఆ సినిమాలో పాట పడితే నా వల్ల అన్నకి ఏమన్నా మైనస్ అవుతుందా? సరే జంగిరెడ్డి అన్నకు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? 1 word లో చెప్పేసి టైం లేదు. జంగిరెడ్డి అన్న ఎప్పుడు నా ఫేవరెట్ అన్న నిజంగా చెప్పాలంటే. అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. నేను అన్నని ఎంతో మంది గురువుగా భావిస్తారు. అన్న దగ్గర కళాకారులు చేసే ప్రతి ఒక్కరు కూడా అన్న దగ్గర నేను వర్క్ చేయకున్నా నాకు ఎప్పుడు ఆల్వేస్
అన్న ఎప్పుడు నాకు ఒక గురువుతో సమానం అంతే. డన్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. థ్యాంక్ యూ డన్. థ్యాంక్ యూ. బాయ్.